కోనసీమ రగులుతోంది. క్రమంగా వేడి పెరుగుతోంది. కోనసీమలో కుల రాజకీయాల చిచ్చు మళ్ళీ పెద్ద స్థాయిలో ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కుల జాడ్యం వెల్లడైంది. చాలా చోట్ల కులాన్ని ప్రభావితం చేసేటువంటి రీతిలో, కుల సమీకరణాలు ప్రోత్సహించే రీతిలో, కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి స్థాయిలో ఈ వ్యవహారం నడిచింది. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టి కోనసీమని కళ్యాణ సీమ అన్నట్టుగా మార్చే ప్రయత్నం చేయడం వివాదానికి దారితీసింది. ఏకంగా ఫ్లెక్సీలు చింపేసే వరకు వ్యవహారం మళ్ళింది. ఆఖరికి పోలీసులు జోక్యం చేసుకుని ఫ్లెక్సీల్లో ఏది పెడితే అది రాస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించాల్సి వచ్చింది. అలాంటి ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులు అనివార్యం అని కూడా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. ఇదొక భాగం అయితే, రెండో వైపు కత్తులతో రోడ్డు మీదకి వచ్చినటువంటి కొంతమంది కుర్రకారు చేసినటువంటి వీరంగం కూడా చాలా వివాదాస్పదమైంది. ఆ పుట్టినరోజు వేడుకల సమయంలోనే కొంతమంది మీద దాడికి పాల్పడడం, బీసీ ఎస్సీ కులానికి చెందినటువంటి వాళ్ళు ఇలాంటి ఘటనలో కొంత నష్టపోవడం, ఇవన్నీ కూడా అనేక రకాల పరిణామాలకి ఆస్కారమిస్తుంది. కోనసీమలో నిత్యం కులాల మంట రాజేసేదానికి అనుగుణంగా పరిస్థితి ఉంటుంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అలాంటి చోట చిన్నపాటి చిచ్చు రాజేసినా అది దావానవలా వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో అంబేద్కర్ పేరుని జిల్లాకి పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అదే రీతిలో కుల విద్వేషాలు చెలరేగాయి. ఏకంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందినటువంటి మంత్రి ఎమ్మెల్యేల ఇళ్లని తగలబెట్టేటంత స్థాయికి ఆ వివాదం రాజుకుంది. ఇప్పుడు మళ్ళీ కుల విద్వేషాలు, కుల భావనలు, కుల మంటలు రెచ్చగొట్టేటువంటి స్థాయికి కొందరు ప్రయత్నిస్తున్నటువంటి తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, వివిధ పార్టీల నేతలు ఆరంభంలోనే దీన్ని అడ్డుకోవలసినటువంటి అవసరాన్ని సూచిస్తోంది. ఎందుకంటే ఈ సమస్య పెరిగితే మాత్రం అనేక రకాల ఇబ్బందులు తప్పని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కోనసీమ లాంటి అనేక రకాలుగా టెన్షన్గా ఉండేటువంటి ప్రాంతంలో ఈ కుల విద్వేషాల ప్రభావం ఎక్కడి వరకు ఉంటుందన్నది అంతూ పొంతూ లేనటువంటి స్థాయికి చేరేటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు ఆయా పార్టీల శ్రేణుల్ని సముదాయించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. రోడ్డెక్కి వీరంగం చేసేటువంటి వాళ్ళని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదంటే ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎటైనా దారి తీసేదానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్య రాకుండా ఆదిలోనే అడ్డు చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత చాలా ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తోంది.